హాయ్ అండి అందరికీ. ఈ వీడియో దేని గురించి అంటే గుబ్బలమంగమ్మ గుడికి వెళ్ళే రూట్ అండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి, ఇలా స్టార్ట్ చేశాను. ఈ రూట్ గుబ్బలమంగమ్మ గుడికి వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్ చాలా చిన్నగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళే వెహికల్స్ వెళ్తానే ఉంటే వస్తానే ఉంటాయి. ఈ చిన్న రోడ్లోనేనండి. ఇది బైక్ మీద తీసిన వీడియో అండి. ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. గుబ్బలమంగమ్మ తల్లి గుడి అంటే అందరికీ తెలిసిందేనండి. ఈ ప్లేస్ ఏంటంటేనండి, ఇక్కడ కార్లు, ట్రాక్టర్లు, బస్సెస్ అన్నీ పార్క్ చేసుకోవాలండి. అంటే గుడి లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలండి. అంత లెక్క ఇవి పెద్ద వెహికల్స్ వెళ్ళవు కదండి. అందుకే స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడ పార్క్ చేసేసుకుంటారు. పార్క్ చేసేసుకొని ఆ ప్లేసుల్లోనే గుడికెళ్ళి వచ్చి మొక్కుబళ్ళే ఇచ్చేసుకొని కార్లు అవి పెట్టుకున్న చోటే భోజనాలు అవి కూడా టెంట్లో వేసి పెట్టుకుంటారండి. ఇక్కడ మనకు వాటర్ సప్లైకి పెద్ద ట్యాంకు, అలాగే పంపులు అవి కూడా ఉంటాయండి. మా బాబు పంపు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా వాడు ఆ పంపు దగ్గర కొడతానే ఉన్నాడండి. రారా రారా అంటే ఒక బింది అని వాడు కొట్టుకుంటూనే ఉన్నాడండి ఆ పంపు దగ్గర. పిల్లలకి అదొక సరదా కదండి. అలా అక్కడ అది అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసామండి. అంటే మొక్కుబడి ఏదో ఉన్నదని చెప్పి మా పెద్దనాన్నగారు వాళ్ళు, మేము అందరం కలిసి స్టార్ట్ అయ్యామండి. ఇలా ప్లేస్ ఇది మేమందరం స్టార్ట్ అయ్యాం. ఆయన చేతిలో ఒక కోడి, మా పాప చేతిలో ఒక కోడి ఉన్నది చూడండి. ఆ రోజు చాలా రష్గా ఉందండి గుళ్ళో. ఈ గుబ్బలమంగమ్మ తల్లి గుడి అంటే గుబ్బలుగా ఉంటుంది కాబట్టి ఆ గుబ్బల్లో నుంచి ఎప్పుడూ వాటర్ వస్తూనే ఉంటాయండి. ఆ ప్లేస్లోకి వెళ్ళేసరికి కూల్గా ఉండి ఆ వాటర్ కూడా చాలామంది ఆ వాటర్ తాగితే చాలా మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నమ్మి అందరూ వచ్చిన వాళ్ళందరూ వాటర్ని కూడా ఆ బాటిల్లో పట్టుకొని తీసుకెళ్తారండి. అక్కడ మేము పూజ అయిపోయి మా పాప వాళ్ళు దండం పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ మొక్కుబడి చేసిన దాన్ని అక్కడే భోజనాలు అవి చేసేసి సరదాగా కాసేపు అలా తిరిగి అక్కడ కొమ్మలు అవి ఉయ్యాల ఊగటానికి బాగుంటుందండి. కానీ అది వీడియో తీయలేదండి. థ్యాంక్